రెండు తెలుగు రాష్ట్రాలకి సంబంధించినటువంటి ఎవరైతే క్యాబినెట్లో మోడీ క్యాబినెట్లో మంత్రి పదవులు దక్కించుకున్నారో వాళ్ళకి మంచి మంచి అవకాశాలే వచ్చినాయి. కిషన్ రెడ్డికి వచ్చేటప్పటికి ఏకంగా దేశంలో ప్రతిష్టాత్మకమైన శాఖల్లో ఒకటి బొగ్గు గనుల శాఖ మంత్రి అన్నటువంటిది ఆ శాఖ రావడం అన్నది ఓ రకంగా మనకి ఉపయోగం. ఎందుకంటే ఇక్కడ బోల్డని గనులు ఉన్నాయి. ఇప్పుడు అవి క్యాష్ చేసుకోవాలనుకుంటున్నది చంద్రబాబు సర్కారు. ఇప్పుడు అవి క్యాష్ చేసుకోవాలంటే కేంద్ర ప్రభుత్వ అనుమతి కావాలి. అది ఒకటి క్లియర్. రెండోది రామ్మోహన్ నాయుడికి పౌర విమానయాన శాఖ వచ్చింది. మళ్ళీ ఆంధ్రప్రదేశ్కి ఎవరైతే ఇంతకుముందు అశోక్ గజపతి రాజుకి అదే సేమ్ తెలుగుదేశం పార్టీకి మరొకసారి. దీంతో ఎయిర్పోర్ట్ ఏవైతే భోగాపురం ఎయిర్పోర్ట్ వేగంగా పూర్తి చేయడానికి అవకాశం ఉంటుంది. అట్లాగే మిగతా ఎయిర్పోర్ట్లు ఏదైతే చెప్తున్నారు, ఎస్పెషల్లీ అమరావతి ప్రాంతంలో ఎయిర్పోర్ట్ అన్నటువంటి పదం బాగా వినబడుతుంది. అది వచ్చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. లేకపోతే బండి సంజయ్ హోంశాఖ సహాయ మంత్రి ఒకటి డిజిగ్నేషన్ పరంగా, అలాగే సెక్యూరిటీ పరంగా మంచి సెక్యూరిటీ